పిల్లలందరికీ శుభోదయం. కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈ రోజు మనం శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటిలో భాగంగా ఈ రోజు మనం వారు రచించిన 13వ కథ శ్రమజీవి అనే కథ విందాం. ఓ పుట్టలో చీమ కుటుంబం కాపురం ఉండేది. సంపాదించిన దాంట్లో కొంత తిని మిగతాది దాచుకునేవి. ఆడచీమ అన్నమ్మ తన భర్త పిల్లలతో ఆహారం కోసం రోజు బయటికి వెళ్లేది. సంపాదించిన దాంట్లో కొంత తిని మిగతాది దాచుకునేవి. ఓ రోజు ప్రొద్దుటే బయటికి వెళ్తున్న అన్నమ్మను ఓ ఎలుక ఆపి, అన్నమ్మ, ఎప్పుడు ఇలా కష్టపడ్డం చిరాగ్గా లేదా? నేను చూడు, కావాల్సింది తినేసి హాయిగా ఇంటికొచ్చేస్తా. మీరేమో గొడ్డు చాకరీ చేస్తారు. దేనికైనా తెలివి ఉండాలి అంది. అన్నమ్మ ఏం మాట్లాడకుండా నవ్వుతూ సాగిపోయింది. వీటి బతుకింతే, కష్టపడ్డం తప్ప సుఖపడలేవు నవ్వుకుంది ఎలుక. వర్షాలు మొదలయ్యాయి. ఓ రోజు బయటికి రాలేనంత పెద్ద వాన. ఎలుకకి కడుపు నకనకలాడిపోతోంది. ఏం చేయాలో తోచలేదు. నెమ్మదిగా పక్కనే ఉన్న అన్నమ్మ ఇంటికి వెళ్ళి, అన్నమ్మా అని గట్టిగా పిలిచింది. అన్నం బయటకొచ్చి ఎలుకను సాదరంగా లోపలికి తీసుకువెళ్ళింది. చీమ ఎలుక రాకకు కారణం అడిగింది. దానికి ఎలుక, అన్నమ్మ, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, అందుకే ఇలా వచ్చాను అంది మొహమాట పడుతూ. బాలేదానివే, లే, మంచి భోజనం పెడతా అంది. రవ్వ లడ్డు, చలిమిడి, నూకల పులిహార పెట్టింది. ఆకలి మీదున్న ఎలుక గబగబా వాటిని తినేసింది. అన్నమ్మ, ఇంత వానలో ఇలాంటి మధురమైన పదార్థాలు ఎలా సాధ్యం అని అడిగింది ఎలుక ఆశ్చర్యపోతూ. చీమ నవ్వుతూ ఎలుకను తన వంటగదిలోకి తీసుకెళ్ళింది. గది నిండుగా రవ్వ, పంచదార, బియ్యపు రవ్వ రాసులు పోసున్నాయి. ఇప్పటికైనా అర్థమైందా? మేం ఎప్పుడూ ఎందుకు కష్టపడతామో అలా తెచ్చిన దాంట్లో కొంత దాచుకుంటాం కూడా. వానలు పడేటప్పుడు అవన్నీ పనికొస్తాయి. అలాగని వానాకాలమంతా ఖాళీగా కూర్చుంటామనుకోకు. నా భర్త ఇంటిని బాగు చేస్తాడు, పిల్లలు సాయపడతారు, నేనేమో వంట పని చేస్తాను అని వివరంగా చెప్పింది. ఎలుకకు జ్ఞానోదయమైంది. నేను కూడా ఇక నుంచి పొదుపు పాటిస్తాను. మీ నుంచి నేర్చుకునేది చాలా ఉంది అని నా మిత్రులకు కూడా తెలియచేస్తాను అంటూ సెలవు తీసుకుంది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి 13వ కథగా శ్రమజీవి అనే కథ విన్నారు. చూసారా, చిన్న కథ అయినా ఎంత నీతి ఉందో. మనిషి అనునిత్యం కష్టపడుతూ సంపాదించుకున్న దాంట్లో కొంతవరకు దాచుకుంటే మనకి ఇబ్బంది కలిగిన నాడు ఆ సొమ్ము మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకే కాదు, మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా మనం ఎంతో చక్కని మర్యాద చేసి పంపించవచ్చు అనేటువంటి చక్కని నీతిని తెలియజేసిన ఈ కథను రచించిన శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, తరువాయి భాగంలో మావయ్య గారు రచించిన 14వ కథ పిల్లల మనసెరిగిన మాస్టారు అనే కథ విందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథలో మీరు గ్రహించిన నీతిని వీడియో కింద మీ సొంత వాక్యాల్లో చక్కని కామెంట్గా పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.